తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. 6 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి 6 హామీలు అమలు చేయడానికి తగిన ఆర్థిక వనరులు ఉన్నాయని అనుకోవచ్చా? ఆర్థిక వనరులు ఉన్నాయని అనుకోలేము. ఎందుకంటే ఇప్పుడే ఎలక్ట్రిసిటీ విషయంలో దాదాపు 85,000 కోట్ల అప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. అది మాత్రం నిజం. గత ప్రభుత్వం విద్యుత్తును ఉత్పత్తి చేయకుండా కొనుగోలు చేసి పెద్ద రేటు ఇచ్చి కొనుగోలు చేసింది. అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళ తరపున కొనుగోలు చేసింది. ఇప్పుడు దేశంలో విద్యుత్ శక్తి సమృద్ధిగా ఉన్నది, కొరత అనేది ఎక్కడ లేదు. మన కొనుగోలు చేసిన దానికి డబ్బులు ఇవ్వలేదు అనేది ఇప్పుడు వార్త బయటకు వచ్చింది. వాళ్ళు ఆ మధ్య కాలంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్. ఆ డబ్బులు ఇవ్వకపోతే విద్యుత్ ఆపేస్తామని కూడా. ఇది తీవ్రమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక రకమైన ఛాలెంజే. కానీ కింద మీద పడి ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలి. ఎక్కడ అధికంగా వ్యయం చేస్తున్నారో అక్కడ కట్ చేసి అడ్జస్ట్ చేయడం పెద్ద కష్టమే కాదు. కొంచెం ప్రజల కోణంతో ఆలోచించి ఎక్కువగా వ్యయమవుతున్న పథకాలకు కొంచెం తగ్గించి కోత విధించి అది పథకాలను పూర్తిగా ఆపేస్తే మళ్ళీ ఒక విమర్శలు వస్తాయి. కోత విధించి అమలు కొనసాగిస్తే దీర్ఘకాలంలో నెమ్మదిగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు. మరి కాంగ్రెస్ యువకర్తలు ఇవన్నీ ఆలోచించి 6 హామీలు ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నాను. అంటే మీరు పరిశీలించిన దాని ప్రకారం తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అనుకోవచ్చు? తెలంగాణలో కేసీఆర్ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయన ప్రభుత్వం తీరు, ఆయన ప్రజలు కలుసుకోకపోవడం, ఒంటెత్తు నిర్ణయాలు, ఆ నిర్ణయాలు ఎట్లా జరుగుతుందో తెలుసుకోకపోవడం, అదొక లోపం, తీవ్రంగా లోపం. తర్వాత పరిపాలన అంతా తన కుటుంబం చేతుల్లో కేంద్రీకరించారు. డెఫినెట్గా అడుగుతారు, ప్రజాస్వామ్యంలో ఓట్లేసి గెలిపించేవాడు ప్రజలు. ఒక వర్గం ఓటరు లేదా ఒక కులం ఓటర్తో ఏ పార్టీ అధికారంలో రాదు. అట్లాంటప్పుడు పెద్ద ఎత్తున ఓట్లు వేసిన బలహీన వర్గాలు, ఇతర వర్గాలు, ఎస్సీ ఎస్టీలు ఈ ప్రభుత్వ పరిపాలన తప్పకుండా గమనిస్తారు. వాళ్ళ పట్ల జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రగతి భవన్లో ఆయన ఎవరిని కలుసుకోకపోవడం కూడా చాలా విమర్శలు వచ్చినాయి. రేపు ప్రతివాడు తన కష్టాలను చెప్పుకుంటాడు. పేదవాడు కూడా వెళ్ళి ఇట్లా ఉంది అంటే ఆయన ప్రభుత్వ పరంగా వెరిఫై చేయొచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి ఇట్లాంటి వ్యాపారాన్ని నిర్వహించాడు. బాగా జరిగింది, అది సక్సెస్ఫుల్గా. ముఖ్యమంత్రి దృష్టికి అనేక విషయాలు వచ్చాయి. ముఖ్యమంత్రి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ప్రజాదర్బార్ లాంటిది పెట్టకపోతే ముఖ్యమంత్రి దృష్టికి పోదు. ప్రజాదర్బార్ అనేది చాలా మంచి ఆలోచన. కాకపోతే ఇన్నాళ్ళు కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు చెప్పుకునే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి తెలియక, ముఖ్యమంత్రిని కలుసుకునే దారి లేక, ఏమి ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఆధారపడితే అవి సరిగా పరిష్కారం కాక చాలా బాధలు పడ్డారు. ఇప్పుడు కనీసం వాళ్ళు ఒక కాగితం ఇస్తే ఆ కాగితాన్ని ముఖ్యమంత్రి చూడగలుగుతున్నాడు కదా, అది మంచి ఆలోచన. అంటే ప్రభుత్వం ప్రజల దగ్గరకు వచ్చిందని అనుకోవచ్చా? డెఫినెట్గా అనుకోవచ్చు. ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం ప్రజల దగ్గరికి. ఇంకా పలు రకాలుగా వెళ్ళే మార్గాలు ఉన్నాయి. అన్నీ ప్రభుత్వం చేస్తుందని మనం ఆశించాలి.